బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల సిట్ దర్యాప్తు 4 గంటలుగా కొనసాగుతూనే ఉంది. అయితే టీటీడీ ఫ్లోర్ మిల్ లో సిట్ చీఫ్ త్రిపాఠి పరిశీలిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, కేఎంఎఫ్ నందిని కంపెనీలు సరఫరా చేసిన నెయ్యి శాంపిల్స్ ను సేకరించారు. వారు ల్యాబ్ లో ఎక్స్పర్ట్స్ టెస్టింగ్ చేస్తున్నారు. లడ్డు, అన్నప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికులతోనూ సిట్ సమావేశం కాబోతుంది. తిరుమలలో సిట్ దర్యాప్తు 4 గంటలుగా సాగుతోంది. దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? 4 గంటల నుండి సిట్ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఫ్లోర్ మిల్ ను కూడా వాళ్ళు పరిశీలించినట్టు తెలుస్తోంది. దాని గురించిన అప్డేట్స్ ఏంటి? తిరుమల శ్రీవారి లడ్డు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు బృందం తిరుమలలోనే ఏదైతే ల్యాబ్ లో పరిశీలన కొనసాగిస్తుంది. మనం చూడవచ్చు, ఇదే ల్యాబ్ టీటీడీకి సంబంధించిన ఏదైతే ల్యాబ్ ఇక్కడ ప్రాథమికంగా ఉంది. ఈ ల్యాబ్ లో ఏదైతే నెయ్యి కానీ ఇతర వస్తువులను కానీ ఇక్కడ పరిశోధన చేస్తారు. ముఖ్యంగా నెయ్యిని అయితే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్రాథమికంగా పరీక్షలు పూర్తయిన తర్వాతనే ఓకే అన్న తర్వాతనే ఇక్కడ నుంచి ఏదైతే శ్రీవారి పోర్టు దగ్గర ఉన్న లడ్డు కౌంటర్ల సమీపంలో ఉన్న ట్యాంకర్లలో నెయ్యిని నింపుతారు. ప్రస్తుతానికి ఏదైతే సిట్ బృందం లోపల కొంతమంది ఉన్నారు, మరికొంతమంది భోజనానికి వెళ్ళిన పరిస్థితి. ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ ల్యాబ్లోనే వాళ్ళు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ల్యాబ్కు సంబంధించి ల్యాబ్ ఎలా పనిచేస్తుంది, నెయ్యిని ఏ విధంగా ప్రాథమికంగా శాంపిల్స్ తీస్తారు, పరీక్ష ఫలితాలు ఏ విధంగా, ల్యాబ్ టెస్టింగ్ రిజల్ట్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఏదైతే మీ ల్యాబ్ టెస్టింగ్లో బ్యాడ్గా వచ్చిన ఏదైతే కలుషితము అయినట్లు భావిస్తే రిపోర్టులు వచ్చిన వాటిని వెనక్కి ఏ విధంగా పంపుతారన్న రికార్డులు సేకరించారు. మొత్తం ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించిన 10 ట్యాంకర్లకు సంబంధించి ఇక్కడ కూడా ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 6 ట్యాంకర్లు వినియోగించిన పరిస్థితి. అయితే ఇది పూర్తి స్థాయి ప్రయోగశాల లేకపోతే ఎన్డీడీబీకి సంబంధించి ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఇందులో ఉందా అన్న విషయాన్ని కూడా పరిశీలించారు. ఈ ల్యాబ్కు సంబంధించి ప్రాథమికంగా చాలా కాలం క్రితం ఏర్పాటు చేసినప్పటికీ అత్యున్నత స్థాయి ల్యాబ్ కాదనే విషయాన్ని అధికారులు ఏదైతే ఈవోతో పాటు ఇతర అధికారులు ధృవీకరించిన పరిస్థితి. ప్రాథమికంగా మాత్రమే ఈ ల్యాబ్ ఉపయోగపడుతుంది. కొంత శాతం మేర మాత్రమే ఫలితాలు వస్తాయి. నిర్దిష్టమైన ఫలితాలు మాత్రం ఈ ల్యాబ్ నుంచి రావని అప్పట్లో ఈవో కూడా తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే గోడౌన్స్ ఉన్నాయి, వేర్ హౌస్, వీటిని కూడా పరిశీలించిన పరిస్థితి. అయితే 4 గంటలుగా ఏదైతే 11 గంటల నుంచి ఇప్పటి వరకు అధికారులు తమ తనిఖీలు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గతంలో 2003లో రివర్స్ టెండరింగ్ ద్వారా ఏదైతే నెయ్యిని కొనుగోలు చేశారో అది తక్కువ కోట్ చేసిన 319.90 కోట్ చేసిన ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి ప్రాథమికంగా మొత్తం 10 ట్యాంకర్లు తిరుమలకు వచ్చిన పరిస్థితిలో 4 వాడగా 4 రిజెక్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఎన్ని ట్యాంకర్ల నెయ్యిని టెస్ట్ చేశారు, వాటి రిజల్ట్ ఏమిటి అన్న విషయాలను కూడా తెలుసుకున్నారు. వీటితో పాటు తాజాగా ఈరోజు ల్యాబ్కి వచ్చిన ఏదైతే కేఎంఎఫ్ నందిని డైరీకి సంబంధించిన ల్యాబ్ రిజల్ట్, నెయ్యికి సంబంధించిన రిపోర్ట్స్ను, అదేవిధంగా ఆల్ఫా కంపెనీకి సంబంధించిన రిపోర్టులను కూడా వారు పరిశీలించారు. వీరు తనిఖీలు చేస్తున్న సందర్భంలోనే ఆ 2 కంపెనీలకు సంబంధించిన ల్యాబ్ ట్యాంకర్లు రావడంతో వారు దగ్గరుండి వాటి పరీక్షను ఏ విధంగా చేస్తారు, టెస్టింగ్ ఏ విధంగా చేస్తారు అన్న విషయాలను కూడా దగ్గరుండి తెలుసుకున్నారు. ఏదైతే సిట్ చీఫ్ అయిన డిఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మిగతా సభ్యులు కూడా ఉన్నారు. వారికి సహాయకరంగా కొంత టెక్నికల్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. అదేవిధంగా ల్యాబ్లో ఉన్న టెక్నికల్ టీంతో కూడా పరిశీలించారు. మొత్తం మీద జూన్ జూలై నెలలో ఏ విధంగా ఈ ఏఆర్ కంపెనీకి సంబంధించిన నెయ్యి అడాల్ట్రేషన్ అయింది, అందులో అడాల్ట్రేషన్లో వెజిటబుల్ ఆయిల్స్ వాడారా లేకపోతే అదేవిధంగా జంతువులు అవశేషాలను కలిపారా అన్న విషయం మీద కూడా వీరు తెలుసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఇటు ఈ ల్యాబ్లో రిపోర్టు ప్రాథమికంగా రిజెక్ట్ చేసిన వారిని వెనక్కి పంపారా, వీరు రిజెక్ట్ చేయకుండా పంపిన వాటిలో కూడా ఏమైనా తేడా ఉందా, ఇప్పటికే కొంత జంతువుల అవశేషాలు కలిపిన నెయ్యిని ప్రసాదాలకు వాడామంటూ కూడా ఈవో ప్రకటించాడు. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇది పెద్ద వివాదంగా మారినది. ఆ నేపథ్యంలోనే సిట్ ఏర్పడిన పరిస్థితి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో
ఆ కేసును ఇప్పటికే సిట్ టేక్ ఓవర్ చేసింది. దానికి సంబంధించి పరిశోధన గత 2 రోజులుగా కొనసాగుతున్న నేపథ్యము. దీంతోపాటు ఏదైతే ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులతో మాట్లాడారు, అదేవిధంగా ఎవరైతే కేసు పెట్టారో గోడౌన్స్ మార్కెటింగ్ జీఎం టీటీడీ ఏదైతే ఫిర్యాదు ఇచ్చాడు, ఏ విధంగా ఏఆర్ డైరీ తమలో మోసం చేసింది, భక్తుల నమ్మకాన్ని ఒమ్ము చేసిందా అనే విషయాల మీద దర్యాప్తు ఏదైతే ఫిర్యాదుకు సంబంధించిన అంశాలు ఉన్నాయో దాంతో సిట్టు ఒక దర్యాప్తు చేస్తూనే మరోవైపు ఏ విధంగా కల్తీ జరిగే అవకాశం ఉంది అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.